చాలా మంది యూట్యూబర్స్ కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. నా వీడియోకి అయితే కాపీరైట్ పడిందండి. కాపీరైట్ పడితే మనము ఎక్కడ చూసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. కాపీరైట్ పడేది ఎందుకు అంటే యూజ్ దిస్ సాంగ్ అనేది వస్తుంది కదా షార్ట్స్ లో. అలా మనం యూజ్ దిస్ సాంగ్ ఉండే సాంగ్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలండి. ఈ కాపీరైట్ పడిపోయింది ఇంకేం చేయాలి అని చెప్పేసి అయితే టెన్షన్ అయిపోయి వీడియో అయితే డిలీట్ చేయకూడదు. ఇంకా నేనైతే ఇద్దరికే మెసేజ్ చేశాను. ఇంక ఇద్దరికి చేసింటే ఒక్కరైతే రిప్లై ఇచ్చారండి కదా. కొంచెం అయితే టెన్షన్ అనేది లేదు కానీ కాపీరైట్ అనేది 2 రకాలండి. ఒకటి వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్, ఇంకోటి వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్. మనం ఆ వీడియో డిలీట్ చేసేసిన తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మనం డైరెక్ట్ గా అయితే డిలీట్ చేయకూడదండి. అంటే వాళ్ళు పెట్టిన మెసేజ్ దాని వల్ల నాకు యూజ్ లేదనమాట. ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితి. నాకు తెలిసినంత మాత్రాన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే ఇక్కడ జరిగే నష్టం అంతా జరిగిపోతుంది అనమాట. 3 మంత్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా వీడియోను లేకుంటే ఆ స్ట్రైక్ అయితే డిలీట్ అయిపోతుంది.